కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అద్భుతంగా పథకాలన్నీ కూడా ప్రజలకి సకాలంలో అందేటట్టుగా చేస్తున్నారండి. ఇంటింటికి రావడము, గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి పథకాన్ని ప్రజలకు అందుతుందా లేదా అనే విషయాన్ని వచ్చి తెలుసుకుని ప్రజా సమస్యలను అక్కడికక్కడ పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నారండి. గతంలో ధర్మవరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే గతంలో వారి యొక్క పథకాలు బట్టి వాళ్ళు చేసేవాళ్ళు. ఈరోజు ధర్మవరం మున్సిపాలిటీ తెలుసుకుంటే 12,500 ఇండ్లు ఇవ్వడానికి ఒక అద్భుతమైన ఒక నగరాన్ని నిర్మించడానికి కూడా చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అద్భుతమైన మహానగరాన్ని నిర్మించారు. ధర్మవరంలో చూసుకుంటే కిలోమీటర్ల మీద ఒక మంచి గృహ సముదాయాన్ని ఏర్పాటు చేశారు. దాని విషయంలో అయితే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇంకా మున్సిపాలిటీలో తీసుకుంటే గతంలో ఎటువంటి ఇళ్ల నిర్మాణం కూడా జరిగింది లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మంచి ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టారండి. ధర్మవరం ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారే విజయం సాధిస్తారని అనుకుంటున్నానండి.